సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేది చాలా మంది యువతకి కల. సో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? సో, చాలా మంది యువతకి సాఫ్ట్వేర్ జాబ్ కావాలని కోరికైతే ఉంటుంది. బట్ ఎలాగా స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి? వాటి మీద కమాండ్ ఎలాగ మనం పెంచుకోవాలనేది చాలా మందికి డౌట్. సో, వీటి గురించి మనతో పాటు చర్చించడానికి కన్నబాబు గారు ఉన్నారు. సో, వెల్కమ్ టు అవర్ టాక్ షో విత్ కన్నబాబు. వెల్కమ్ కన్నబాబు గారు. సో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా మ్యాండేటరీ. బట్ చాలామంది యువతకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి? సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటేనే చాలా భయపడుతున్నారు. సో, ఎలా నేర్చుకోవాలో తెలియక. సో, ఈరోజు మనం కన్నబాబు గారిని అడిగి వాటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. కోడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోడింగ్ మీద అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెషర్స్ కానీ ఎవరైనా కానీ కోడింగ్ మీద మంచి గ్రిప్ని సంపాదించగలగాలి. సో చాలామందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలనేది కొంచెం డౌట్ ఉంటుంది. జనరల్గా మనం లాంగ్వేజ్ అనేది ఎందుకు వాడతామంటే కమ్యూనికేషన్ పర్పస్. మనకు 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ లాంగ్వేజ్, ఇంకోటి బాడీ లాంగ్వేజ్, ఇంకోటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. న్యాచురల్ లాంగ్వేజ్ అని అంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్. ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకోవాలి అనుకోండి, ఒక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. మన న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఇట్లా హిందీ కానీ, వీటిని న్యాచురల్ లాంగ్వేజ్ అంటాం. అసలు ఎందుకు ఒక లాంగ్వేజ్ కావాలంటే జస్ట్ టు క్రియేట్ కమ్యూనికేషన్, టు షేర్ ద డేటా, షేర్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా. తర్వాత బాడీ లాంగ్వేజ్ అని అంటే ఏంటంటే పర్సన్ టు యానిమల్ కమ్యూనికేషన్. అంటే జనరల్గా మనం ఒక యానిమల్తో మాట్లాడాలంటే కొద్ది సింబల్స్, సిగ్నల్స్ ద్వారా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటే పర్సన్ టు కంప్యూటర్. ఒక పర్సన్ ఒక ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్తో మనం మాట్లాడగలగాలి. ఒక మెషిన్తో మనం మాట్లాడాలి అనుకుంటే కనుక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులకి ఏంటంటే అసలు ఎలా నేర్చుకోవాలి అనేది తెలియదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి? జనరల్గా ఏ లాంగ్వేజ్ అయినా కానీ మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్చుకుంటాం? ఫస్ట్ ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత వర్డ్స్ ఉంటాయి, తర్వాత గ్రామర్ ఉంటుంది. సో ఈ ఆల్ఫాబెట్స్ని బైహార్ట్ చేయాలి, ఈ వర్డ్స్ని మనం బైహార్ట్ చేయాలి, దాని యొక్క మీనింగ్ కూడా తెలుసుకోవాలి. ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. తర్వాత గ్రామర్ని అర్థం చేసుకొని అప్లై చేయాలి. ఈ ఆల్ఫాబెట్స్ని, వర్డ్స్కి ఈ గ్రామర్ని అప్లై చేస్తే మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది తయారవుతుంది. ఇట్లా మల్టిపుల్ సెంటెన్సెస్ని ఆర్డర్లో పెట్టడం వల్ల ఒక పారాగ్రాఫ్ అనేది తయారవుతుంది. ఇట్లా పారాగ్రాఫ్ని కరెక్ట్గా ఆర్డర్లో పెట్టడం వల్ల ఒక స్టోరీ అనేది రెడీ అవుతుంది. ఓకేనా. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి సింటాక్సెస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, నెక్స్ట్ లాజిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. 4. ఒకటి సింటాక్సెస్. ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోండి. సి, జావా, .NET, పైథాన్, C#.NET, ఎనీ లాంగ్వేజ్ యూ లెర్న్, జావా స్క్రిప్ట్, any language you learn, every language will have 5 things. One is rules, syntaxes, concepts, logics. ఈ 4 మ్యాండేటరీ. సో రూల్స్ని ఏం చేయాలి? బైహార్ట్ చేయాలి. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి రూల్స్ మారుతాయి, సింటాక్సెస్ మారుతాయి. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేవి ఫిక్స్డ్. కాన్సెప్ట్స్ ఎప్పుడు కామన్గా ఉంటాయి ఏ లాంగ్వేజ్ అయినా కానీ. నెక్స్ట్ లాజిక్స్ అనేది ఫిక్స్డ్. రూల్స్ మారుతాయి, సింటాక్స్ మారుతుంది, కాన్సెప్ట్స్ ఫిక్స్డ్, లాజిక్స్ ఫిక్స్డ్. జనరల్గా చాలామంది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక జావా మీద మీకు జావా లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ మీరు .NET సపరేట్గా నేర్చుకోవడానికి పెద్ద ఎఫర్ట్స్ పెట్టక్కర్లే. అంటే ఇక్కడ లర్నింగ్ సిస్టమ్ అనేది తెలియదు చాలామందికి. చాలామంది ఏం చేస్తారంటే బైహార్ట్ చేస్తూ ఉంటారు. బట్టి కొట్టడం అనేది వెరీ బ్యాడ్ థింగ్. థింకింగ్, లర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ ద అల్టిమేట్ వే ఆఫ్ లర్నింగ్. సో సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే కామన్ సెన్స్ని అప్లై చేస్తూ నేర్చుకోవాలి. ఓకేనా. కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సిలబస్ అనేది ఫిక్స్డ్ మీకు. ఇప్పుడు ఆపరేటర్స్ అని, డేటా టైప్స్ అని, వేరియబుల్స్ అని, కండిషనల్ స్టేట్మెంట్స్ అని, లూప్స్ అని, ఎర్రేస్ అని, ఊప్స్ అని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, అట్లానే మల్టీ థ్రెడింగ్ అని, అట్లానే కలెక్షన్స్ అని, జెనరిక్స్ అని, డెలిగేట్స్ అని, ఇట్లా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సిలబస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఏం మారుతుంది అని అంటే సింటాక్స్ మారుతుంది, రూల్స్ మారుతాయి. మీకు సింటాక్స్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. ఓకేనా. గూగుల్కి అడిగితే గూగుల్ మీకు సింటాక్స్ చెప్తుంది. గూగుల్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటంటే రూల్స్ బాగా తెలుసుకోగలగాలి. ఓకేనా. దీనికి ఎక్కువ హార్డ్ వర్కింగ్ అనేది అవసరం లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే వితౌట్ రీజన్ డోంట్ లెర్న్ ద సబ్జెక్ట్.
రీజన్ లేకుండా మీరు ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవద్దు. ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక పర్పస్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం. ఎలా వాడతాం అనేది బైహార్ట్ చేయాలి, దానికి సింటాక్స్ రూల్స్ కావాలి. ఎందుకు వాడతాం అనేది కామన్ సెన్స్. ఇప్పుడు ఒక డేటా ఉంది, ఈ డేటాను స్టోర్ చేయడానికి ఏం కావాలి, వేరియబుల్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఏ సింగిల్ వాల్యూ, వేరియబుల్ ఈజ్ రిక్వైర్. If you want to store multiple values of same data type, array is required. If you want to store multiple values of different data type, object is required. అంటే జస్ట్ ఎట్లా నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? అంటే జస్ట్ కామన్ సెన్స్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సిన పని ఏంటి, కంపెనీలో లాజిక్స్ రాయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ లాజిక్స్ రాయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ పర్చేజ్ వన్ ఐటమ్, ఒక షాప్కి వెళ్ళి ఒక ఐటమ్ కొన్నారు, 200 రూపీస్ దాని కాస్ట్, 5% జిఎస్టీ ఉంది. సో ఇప్పుడు టోటల్ బిల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 5% అంటే 5 × 200/100, 10 రూపీస్. ఒరిజినల్ కాస్ట్ 200 రూపీస్, 200 + 10 రూపీస్ ఇస్ 210 రూపీస్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి ఏం స్కిల్స్ కావాలి? ఒక ఇంజనీరింగ్ చదవాలా, జావా మీద నాలెడ్జ్ ఉండాలా, .NET మీద నాలెడ్జ్ ఉండాలా, ఏం స్కిల్స్ కావాలి? జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే మనం ఎప్పుడు నేర్చుకుంటాం? బిలో 5th క్లాస్. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో, బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, పర్సంటేజ్, క్యాలిక్యులేషన్స్, ఇట్లా చిన్న చిన్న లాజిక్స్, వీటి మీద అవగాహన ఉంటే కనుక మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధానం అనేది మనకు తెలియదు. జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు బైహార్ట్ చేస్తాం, అంటే వితౌట్ రీజన్ వీ విల్ లెర్న్ ద సబ్జెక్ట్. అసలు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇది ఎక్కడ వాడతారు, ఓకేనా, ఎలా వాడతారు అనేది ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి, బైహార్ట్ చేయాలి. బట్ ఎక్కడ వాడతారు అనేది ఆలోచిస్తే కానీ రాదు. సో ఫస్ట్ మీరు ఎక్కడ వాడతారు అనేది తెలుసుకోండి. ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఇలా ఆలోచించండి. టీచర్లు కూడా ఇలాగే చెప్పాలి, చెప్పకపోతే మీరైనా ఆలోచించుకోవాలి. ఇట్లా ఒక ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, అమెజాన్లో మీరు ఒక 4 ఐటమ్స్ కొంటున్నారు, మీ టోటల్ బిల్ గ్రేటర్ దాన్ 5,000 అయితే అమెజాన్ వాంట్స్ టు గివ్ 20% డిస్కౌంట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ 4 ఐటమ్స్కి టోటల్ని క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ని కంపేర్ చేయాలి. టోటల్ గ్రేటర్ దాన్ 4,000 అయితేనే దట్ కస్టమర్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ద డిస్కౌంట్. ఇదంతా కామన్ సెన్స్ అంతే. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామింగ్గా మార్చాలి, ఒక లాజిక్గా మనం మార్చగలిగితే, ఓకేనా, అప్పుడు దానికి ఒక లాంగ్వేజ్ సపోర్ట్ అనేది కావాలి. ఏదో ఒకటి, పైథాన్ కానీ, జావా కానీ, C# కానీ, ఇట్లా ఒక జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, ఇట్లా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సరదాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని, దాన్ని ఎప్పుడు మనం సీరియస్గా నేర్చుకోకూడదు. చాలా ఈజీగా, కూల్గా నేర్చుకోవాలి. సినిమా ట్రైలర్లో ఉండాలి. ఒక సినిమా ట్రైలర్ ఎందుకు ఉంటుంది? మీ సినిమా కథ అంతా కలిపి ఒక ట్రైలర్లో చెప్పేస్తారు 2 నిమిషాలు. ఓకేనా? మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా కథలు రాయకూడదు. ఇజ్ ఇట్ క్లియర్? జస్ట్ మీరేం చెప్పాలనుకున్నా సింగిల్ లైన్లో చెప్పాలి. అది ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనే దానికి సింటాక్స్ మీద గ్రిప్ ఉండాలి. ఎందుకు వాడతాం అనే దానికి కామన్ సెన్స్ని అప్లై చేయాలి. గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీరు చూసారనుకోండి, మనకి థియరిటికల్ పార్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. సో దీని మీద కమాండ్ గ్రిప్ తెచ్చుకోవాలంటే స్టూడెంట్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? సో అంటే థియరిటికల్గా ఎక్కువ చూడాలా, లేకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలా? సో దీని గురించి మీరు కొంచెం వివరించండి. సో జనరల్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ ఏవి చూసుకున్నా కానీ దాని యొక్క సిలబస్ వచ్చి బిలో 10th క్లాస్ సిలబస్ ఉంటుంది. ఎప్పుడైనా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, బేసిక్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ ఏమైనా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ తీసుకుంటే, మ్యాథమెటిక్స్ మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి బేసిక్ మ్యాథమెటిక్స్, ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ అని అంటే క్యాలిక్యులస్ ఒక పార్ట్, ఆల్జీబ్రా ఒక పార్ట్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒక పార్ట్. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లో ఏముంటాయి? ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇట్లా జస్ట్. సో అట్లనే మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఒక కాయిన్ ఉంది, ఆ కాయిన్ మనం టాస్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్? వెన్ యూ టాస్ ఏ కాయిన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్? 1/2. ఎందుకంటే ఒక కాయిన్కి 2 నాణ్యాలు ఉంటాయి, ఒకటి హెడ్ ఉంటుంది, ఒకటి టైల్ ఉంటుంది. ఎన్ని అవుట్పుట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉందంటే ఒకటే అవుట్పుట్, 1/2. అట్లానే వెన్ యూ టాస్ 2 కాయిన్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్?
2 నాణేలు తీసుకుంటే మనం దాన్ని టాస్ చేయడం ద్వారా ఎన్ని పాసిబుల్ అవుట్పుట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? 2 హెడ్ రావచ్చు, 2 టైల్ రావచ్చు, ఒక హెడ్ ఒక టైల్ రావచ్చు, ఒక టైల్ ఒక హెడ్ రావచ్చు. అంటే 4 ప్రాబిలిటీస్ ఆర్ దేర్. 2 హెడ్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంతంటే 1/4. ఇట్లా ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అట్లనే ఆల్జీబ్రా తీసుకుంటే మనకి ఈక్వేషన్స్ ఉంటాయి, లీనియర్ ఈక్వేషన్స్ అని. జనరల్గా ఫార్ములాస్, జిఎస్టీ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయడం. ఒకనే జిఎస్టీ నా దగ్గర ప్రోడక్ట్ కాస్ట్ ఉంది, జిఎస్టీ అమౌంట్ ఉంది, జిఎస్టీ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. లేకపోతే జిఎస్టీ పర్సంటేజ్ ఉంది, ప్రోడక్ట్ కాస్ట్ ఉంది, జిఎస్టీ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. వీటికి మనం రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇట్లా ఈక్వేషన్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి అని అంటే ఆల్జీబ్రా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? బేసిక్ మ్యాథమెటిక్స్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంటే క్యాలిక్యులస్, సమ్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్, సమ్ లొకేషన్ బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో ఒక ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేసామనుకోండి, నేను అమీర్పేట్ లొకేషన్లో ఫుడ్ని ఆర్డర్ చేశాను అనుకోండి, ఐ కెన్ సీ ద రెస్టారెంట్స్ నియర్ టు మై లొకేషన్. 2 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తాయి. అదే ఇంకో పర్సన్ కూకట్పల్లిలో అదే ఫుడ్ని ఆర్డర్ చేసి అనుకోండి స్విగ్గీ ద్వారా, హీ కెన్ సీ ద రెస్టారెంట్స్ నియర్ టు హిజ్ లొకేషన్. అంటే ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్ ద అవుట్పుట్ విల్ వాట్ చేంజ్. అంటే ఎలా నేర్చుకోవాలి మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ని కూడా బైహార్ట్ చేయించారు మనకి. అంటే 2 + 3 = 5. అదే చిన్నపిల్లలకి అడిగామనుకోండి, ఇప్పుడు మా అబ్బాయికి అడిగితే తనేం చెప్తాడంటే 2 + 3 అంటే 2 ఫింగర్స్, 3 ఫింగర్స్, యూ విల్ స్టార్ట్ కౌంటింగ్. చిన్నపిల్లలకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు రీజన్ లేకుండా దేన్ని నమ్మరు. పెద్దవాళ్ళు ఏంటంటే బ్లైండ్గా నమ్మేస్తారు. ఓకేనా? సో లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే చిన్నపిల్లల్లో థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. థింకింగ్, లర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ ద వే టు లర్న్ ఎనీ లాంగ్వేజ్. ఇది చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది. మనం ఈ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వీళ్ళందరూ ఏంటంటే ఈ సోషల్ నెట్వర్కింగ్లో, ఈ మొబైల్స్తో, ఈ బయట అదర్ యాక్టివిటీస్తో ఎక్కువ బిజీ అవ్వడం వల్ల ఫోకస్ అనేది తగ్గిపోతుంది. థింకింగ్ అంటే బ్రెయిన్ జనరల్గా పనిచేయదు. ఇట్ విల్ జస్ట్ ఫాలో అనమాట. క్రియేటర్ విల్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ థింకింగ్. క్రియేటర్ ఎప్పుడు వాడికి రీజన్ లేకుండా నమ్మడు. ఫాలోవర్ ఎప్పుడు బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాడు. అందుకే బైహార్డింగ్ ఈజ్ డిఫరెంట్, థింకింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటే థింకింగ్ అండ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ మనకు తెలుసు, ఎడిషను ఇవన్నీ తెలుసు మనకి, కానీ ఎక్కడ వాడతారో తెలుసుకోవాలి. ఎక్కడ వాడతాం మనం? ఇప్పుడు ఒక 3 సబ్జెక్ట్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంది. ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ బేస్ చేసుకుని పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా, ఏం వాడతాం? బేసిక్ మ్యాథమెటిక్స్ వాడతాం. అట్లానే ఒక ఎంప్లాయీ బేసిక్ శాలరీ ఉంది. ఎంప్లాయీ బేసిక్ శాలరీని బేస్ చేసుకొని ఎంప్లాయీ యొక్క డిఏ, హెచ్ఆర్ఏ, టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడేం వాడతాం? బేసిక్ మ్యాథమెటిక్స్ వాడతాం. అట్లానే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటే కనుక మన ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ అవుతుంది అనుకోండి, కోహ్లీ 100 రన్స్ కొట్టడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? అప్పుడు ఏం చేస్తారంటే అక్కడున్న పిచ్ని తీసుకొని అక్కడ కోహ్లీ ఆడిన మ్యాచ్లని ఐడెంటిఫై చేసి ఆ మ్యాచ్ల్లో తను 100 సెంచరీస్ ఎన్ని చేశాడు, దాన్ని పాత డేటాని తీసుకొచ్చి ఈ కొత్త దీనికి కంపేర్ చేసి ఒక ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీని చెక్ చేసి ఛాన్సెస్, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ కోహ్లీ టు మేక్ 100 ఇన్ దట్ పర్టికులర్ పిచ్ అనేది అనలైజ్ చేయగలగాలి. అప్పుడు ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కావాలి. ప్రాబబిలిటీ, ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద విన్నింగ్ ఛాన్సెస్ ఆఫ్ ఇండియా ఓవర్ ఆస్ట్రేలియా ఆన్ దిస్ పర్టికులర్ పిచ్. అప్పుడు కూడా మ్యాథమెటిక్సే, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అట్లా లొకేషన్ బేస్డ్ అప్లికేషన్స్, మనం లొకేషన్ ఐడెంటిఫై చేయాలనంటే సంథింగ్ లైక్ సమ్ ఇవి కావాలి, కోఆర్డినేట్ జామెట్రీ కావాలి, సమ్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ ఇట్లా. సో చిన్నప్పటి నుంచి మనం లర్నింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడ వాడతామో తెలియకుండా మీరు బ్లైండ్గా నేర్చుకున్నారు అనుకోండి, దేర్ ఇస్ నో మీనింగ్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా, ఓకేనా, ఇదే స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలి. ఓకే, అంటే ఎందుకు వాడదు? ఊప్స్ ఉంది. ఊప్స్ ఎందుకు కావాలి? మల్టిపుల్ యూజర్స్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్ ఎట్ ఏ టైం. 100 మంది ఒకేసారి కనెక్ట్ అవ్వాలి ఒక అప్లికేషన్కి. ఇప్పుడు మనకు ఫేస్బుక్ ఉంది, జీమెయిల్ ఉంది. జీమెయిల్ ఎంతమంది యూజర్స్ ఓపెన్ చేస్తారు ఒకేసారి? 1 ఆఫ్టర్ అదరా, ఆల్ ఎట్ ఏ టైమా?
all at a time. Multiple users will connect to the single program at a time. That is possible only with the support of OOPS, multi-user applications. Is it clear? అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జస్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా? జనరల్గా థియరీ మీద గ్రిప్ ఉండాలి ఫస్ట్. థియరీ అనేది వెరీ ఇంపార్టెంట్. థియరీ అనేది మనకి ఎప్పుడు ఏం చెప్తుంది అని అంటే అసలు మన బ్రెయిన్ ఆలోచింపు చేస్తుంది. ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం, ఇవన్నీ మాన్యువల్గా తెలుసుకోగలుగుతాం. ప్రాక్టికల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే డైలీ ఒక 1 hour 2 hours ప్రాక్టికల్గా కూడా మనం ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే సింటాక్స్ మీద గ్రిప్ ఉండాలి, రూల్స్ మీద గ్రిప్ ఉండాలి, ఏ కాన్సెప్ట్ వాడతాం అనేది తెలియాలి. ఓకేనా? సో థియరీ మీద ఫస్ట్ గ్రిప్ ఉన్నవాడికి నాకు తెలిసి ప్రాక్టికల్స్ ఈజ్ నథింగ్. ఓకేనా? థియరీలోనే మనం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సో ఎప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు బేసిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి, బేసిక్స్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. ఆ బేసిక్స్ మీద కమాండ్ ఉన్న తర్వాత డెఫినెట్గా మనకి లెర్నింగ్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే కనుక లైక్ సి కానీ, C++, జావా, C#.NET, పైథాన్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకోవాలనుకుంటే బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లేదు మీరు ఏమైనా డేటా సైన్స్ వైపు అటువైపు షిఫ్ట్ అవుదాం అనుకుంటే కనుక ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ వీటి మీద కొంచెం గ్రిప్ ఉంటే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ కన్బాబు గారు. ఈరోజు మీ దగ్గర నుంచి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి ఏంటని చాలా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మరింత విలువైన సమాచారం కోసం మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకేమైనా నోటిఫికేషన్స్ కావాలంటే ఈ ఛానల్ నుంచి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.